ఎపిసోడ్ 10 రెండవ సమూయేలు గ్రంథం దావీదు రాజరికం విజయాలు మరియు పతనం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 10వ ఎపిసోడ్కు స్వాగతం. మీరు మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు పతనం మరియు దావీదు ఎదుగుదల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ సమూయేలు గ్రంథంలోని దావీదు చరిత్రను ఒకే ఎపిసోడ్లో వివరంగా చూడబోతున్నాం. ఈ చరిత్ర దావీదు రాజుగా తన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాడో, గొప్ప విజయాలు ఎలా సాధించాడో, చేసిన తప్పుల వల్ల ఎలా పతనమయ్యాడో మరియు దేవుని క్షమాపణను ఎలా పొందాడో మనకు నేర్పుతుంది. రెండవ సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం సౌలు మరణంతో ముగుస్తుంది. ఈ రెండవ సమూయేలు గ్రంథం దావీదు రాజుగా సింహాసనాన్ని అధిరోహించిన దగ్గర నుండి అతని పరిపాలన మరియు ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను వివరిస్తుంది. ఈ పుస్తకం దావీదు వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని మరియు దేవుని పట్ల అతనికున్న హృదయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని దావీదు కాలంలో ఉన్న ప్రవక్తలు, ముఖ్యంగా గాదు మరియు నాతాను రాశారని చరిత్రకారులు నమ్ముతారు. ఇది దావీదు పరిపాలన కాలం తర్వాత సుమారు క్రీస్తుపూర్వం 931లో వ్రాయబడిందని అంచనా. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. అమాలేకీయుడు సౌలు మరియు యోనాతాను మరణవార్తను దావీదుకు తీసుకొస్తాడు. సౌలు కిరీటాన్ని, కంకణాన్ని చూపిస్తాడు. దావీదు ఆ వార్త విని దుఃఖించి వారికోసం దుఃఖగీతం పాడుతాడు. అధ్యాయం 2. దావీదు హెబ్రోనుకు వెళ్లి అక్కడ యూదా గోత్రానికి రాజుగా అభిషేకించబడతాడు. కాని ఇజ్రాయేలు ఇతర గోత్రాల ప్రజలు సౌలు కుమారుడు ఇష్బోషెతును రాజుగా చేసుకుంటారు. అధ్యాయం 3. దావీదు మరియు ఇష్బోషెతు సైన్యాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. దావీదు బలం పెరుగుతుంది. ఇష్బోషెతు సేనాధిపతి అబ్నేరు దావీదు పక్షానికి చేరతాడు. కాని దావీదు సేనాధిపతి యోవాబు అతన్ని చంపేస్తాడు. అధ్యాయం 4. ఇష్బోషెతును ఇద్దరు వ్యక్తులు చంపి అతని తలను దావీదు దగ్గరకు తీసుకొస్తారు. దావీదు వారిని ఖండించి శిక్ష వేస్తాడు. అధ్యాయం 5. మొత్తం ఇశ్రాయేలు గోత్రాలు దావీదును రాజుగా స్వీకరిస్తారు. దావీదు యెరూషలేమును జయించి దానిని రాజధానిగా చేసుకుని దావీదు పట్టణమని పేరు పెడతాడు. అధ్యాయం 6. దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకువస్తాడు. ఈ ప్రయాణంలో ఉజ్జా మరణిస్తాడు. మందసం యెరూషలేముకు వచ్చినప్పుడు దావీదు సంతోషంతో దేవుని ముందు నాట్యం చేస్తాడు. అధ్యాయం 7. దావీదు ఆలయాన్ని నిర్మించాలనుకుంటాడు. కాని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు ఒక గొప్ప నిబంధన చేస్తాడు. నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది, నీ వంశంలో నుండి మెస్సియ వస్తాడు. అధ్యాయం 8. దావీదు తన చుట్టుపక్కల శత్రువులందర్నీ ఓడించి ఇశ్రాయేలు రాజ్యాన్ని విస్తరిస్తాడు. అధ్యాయం 9. దావీదు తన స్నేహితుడైన యోనాతాను కుమారుడు మెఫీబోషెతును వెతికి అతనికి చాలా దయచూపి తన బల్లపై భోజనం చేయడానికి అవకాశమిస్తాడు. అధ్యాయం 10. అమ్మునీయులు దావీదు సేవకులను అవమానపరుస్తారు. దావీదు వారిపై యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. అధ్యాయం 11. దావీదు యుద్ధానికి వెళ్ళక తన మేడమీద నుండి బత్షెబను చూసి ఆమెతో వ్యభిచారం చేస్తాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్త ఊరియాను యుద్ధంలో చంపేస్తాడు. అధ్యాయం 12. దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపి అతని పాపాన్ని ఉపమానంతో బయటపెడతాడు. దావీదు పశ్చాత్తాపపడతాడు. కాని శిక్షగా బత్షెబకు పుట్టిన బిడ్డ చనిపోతుంది. ఆ తరువాత వారికి సొలొమోను పుడతాడు. అధ్యాయం 13. దావీదు కుమారుడైన అమ్నోను తన సవతి సోదరి తామారును అవమానపరుస్తాడు. దావీదు ఏమీ చేయడు. తామారు సోదరుడు అబ్షాలోము అమ్మోనును చంపుతాడు. అధ్యాయం 14. దావీదు సేనాధిపతి యోవాబు ఒక వివేకవతి ద్వారా దావీదును ఒప్పించి అబ్షాలోమును తిరిగి రప్పించుకుంటాడు. అధ్యాయం 15. అబ్షాలోము ప్రజల హృదయాలను గెలుచుకుని తనను తాను రాజుగా ప్రకటిస్తాడు. దావీదు యెరూషలేమును విడిచి పారిపోతాడు. అధ్యాయం 16. దావీదు పారిపోతున్నప్పుడు సౌలు సేవకుడు జీబా అతన్ని మోసం చేస్తాడు. సౌలు బంధువు షిమై దావీదును శపిస్తాడు. అధ్యాయం 17. అబ్షాలోము సలహాదారులు
అహీతోపెలు హూషై సలహాలు ఇస్తారు. దేవుని ప్రణాళిక ప్రకారం హూషై సలహా అంగీకరించబడటం వల్ల దావీదు ప్రాణం రక్షించబడుతుంది. అధ్యాయం 18. అబ్షాలోముతో యుద్ధం జరుగుతుంది. దావీదు కుమారుడికి హాని చేయవద్దని చెబుతాడు, కాని యోవాబు అతన్ని చంపేస్తాడు. దావీదు అబ్షాలోము మరణానికి తీవ్రంగా దుఃఖిస్తాడు. అధ్యాయం 19. యోవాబు మందలింపుతో దావీదు దుఃఖాన్ని విడిచి యెరూషలేముకు తిరిగి వెళ్తాడు. తనను శపించిన షిమయిని క్షమిస్తాడు. అధ్యాయం 20. షేబా అనే వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు, కాని అది త్వరగా అణచివేయబడుతుంది. అధ్యాయం 21. దేశంలో వచ్చిన కరువుకు కారణం సౌలు చేసిన పాపమే అని తెలుసుకుని దావీదు గిబియోనీయులతో సయోధ్య చేసుకుంటాడు. అధ్యాయం 22. దావీదు దేవుణ్ణి స్తుతించిన ఒక గొప్ప కీర్తనను వివరిస్తుంది. అధ్యాయం 23. దావీదు చివరి మాటలు మరియు అతని గొప్ప వీరుల జాబితాను ఈ అధ్యాయం చూపిస్తుంది. అధ్యాయం 24. దావీదు జనాభా లెక్కలు లెక్కించడానికి ఆజ్ఞ ఇస్తాడు. ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది. వ్యాధి వ్యాపించినప్పుడు దావీదు పశ్చాత్తాపపడి ఒర్నాను కళ్లంలో బలిపీఠం కట్టి బలి అర్పిస్తాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, 2వ సమూయేలు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుని వాగ్దానం ఎప్పటికీ నెరవేరుతుంది. దావీదు ఎన్నో తప్పులు చేసినప్పటికీ దేవుడు అతనితో చేసిన నిబంధనను నెరవేర్చాడు. మన జీవితంలో మనం చేసే తప్పుల కంటే దేవుని నమ్మకత్వం చాలా గొప్పది. 2. పాపం యొక్క పర్యవసానాలు. దావీదు తన వ్యక్తిగత జీవితంలో చేసిన పాపం వల్ల అతని కుటుంబం, రాజ్యం ఎంత బాధపడిందో ఈ పుస్తకం స్పష్టంగా చూపిస్తుంది. పాపం అనేది వ్యక్తిగత సమస్య కాదు, అది మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 3. పశ్చాత్తాపం మరియు దేవుని కనికరం. దావీదు తన పాపాన్ని ఒప్పుకుని దేవుని ముందు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. ఇది మనందరికీ ఒక గొప్ప నిరీక్షణను ఇస్తుంది. మనం మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 4. నాయకత్వం అనేది ఒక గొప్ప బాధ్యత. దావీదు రాజరికం మనకు ఒక బలమైన నాయకుడిలో ఉండవలసిన మంచి లక్షణాలను, అలాగే చెడు లక్షణాలను చూపిస్తుంది. నిజమైన నాయకుడెప్పుడూ దేవునికి భయపడి జీవించాలి. ఈరోజు మనం 2వ సమూయేలు గ్రంథం చరిత్ర నుండి దావీదురాజు నాయకత్వం, అతని విజయాలు, పతనం మరియు దేవుని వాగ్దానం గురించి తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు నాయకత్వం, పశ్చాత్తాపం మరియు దేవుని కనికరం గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 11వ పుస్తకం 1 రాజుల గురించి తెలుసుకుందాం. దావీదు మరణం తరువాత అతని కుమారుడు సొలొమోను ఎలా రాజయ్యాడు, ఇశ్రాయేలు గొప్ప ఐశ్వర్యాన్ని, వైభవాన్ని ఎలా అనుభవించింది, ఆ తర్వాత రాజ్యం ఎలా విడిపోయింది అని చరిత్రను చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.